భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం నేరం. కొంతమంది ఒళ్ళు బలిసి రెండో పెళ్లి చేసుకుంటారు. అలాంటి వాళ్లను క్షమించాల్సిన పని లేదు. కొంతమంది మాత్రం మొదటి భార్య చనిపోయినా విడాకులు తీసుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకుంటారు. అయితే అలాంటి పెళ్లిళ్ళు కొందరి జీవితాల్లో వెలుగులు నింపితే మరికొందరి జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నాయి. కారణం అపనమ్మకం. భార్యాభర్తల బంధానికి నమ్మకమే పునాది. అది లేని చోట కాపురాలు నిలబడవు. రెండో పెళ్లి ఓ కుటుంబంలో ఎలాంటి చిచ్చు పెట్టిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడం న్యాయం. ఏ తప్పు చేయకపోయినా నరకం చూడాల్సి వస్తే ఆ దయనీయ పరిస్థితి ఎవరికి వచ్చింది? ఏ కర్మల ఫలితం కన్నీరు పెట్టించిందో ఇప్పుడు చూద్దాం. జీవితంలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్న ఈయన రామ్మోహన్. రోజులాగే ఇంటికెళ్లి పడుకున్నాడు. పక్కన ఆయన ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు. అన్నం తింటారా అని అడిగింది భార్య జ్యోతి. ఆకలిగా లేదు అంటూ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. ఇంటి తలుపులు తెరుచుకోలేదు. లోపల నుంచి ఓ పాప ఏడుపు వినిపించింది. పక్కింటతను తలుపు కొట్టి చూశాడు. లోపల గొళ్ళెం వేసి ఉండడంతో అవి తెరుచుకోలేదు. అనుమానం వచ్చి పోలీసులకు కాల్ చేశాడు. కాసేపటికి పోలీసులు అక్కడికొచ్చారు. తలుపుల్ని బద్దలు కొట్టారు. లోపల 5 శవాల్లా పడి ఉన్నారు. రామ్మోహన్, జ్యోతి, ఆమె తమ్ముడు మధుసూదన్, రామ్మోహన్ పిల్లలు భవానీ, రాజేందర్ రక్తపు మడుగులో కనిపించారు. ఆ దృశ్యం చూసి వాళ్ళు అవాక్కయ్యారు. ఎంత దారుణమిది అనుకున్నారు. ఇంతలో ఎక్కడో మూలుగు వినిపించింది. అది మధుసూదన్ దాన్ని గుర్తించారు. వెంటనే అతను ఆసుపత్రికి తరలించారు.
తర్వాత జ్యోతి కూడా కదలడంతో ఆమెను పైకి లేపారు. ఏం జరిగిందని అడిగారు. దొంగలు దొంగలు అంది. అంతకుమించి ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమెను కూడా ఆసుపత్రికి తరలించారు. రామ్మోహన్ అతని ఇద్దరు పిల్లలు చనిపోగా భార్య బావమరిది మాత్రం బతికి బయటపడ్డారు. నిజంగా ఆ ఇంట్లో దొంగలు పడ్డారా? లేదు, అదంతా కట్టుకథ. మరి అసలు కథ ఏంటి? అది తెలియాలంటే రామ్మోహన్ డైరీలో పేజీలు తిరగేస్తే చాలు, నిజం నిప్పులా బయటకొస్తుంది. ఎస్ఐ ఆ డైరీ చదవడం మొదలుపెట్టాడు. ప్రాణాలతో బయటపడిన జ్యోతి రామ్మోహన్ కు రెండో భార్య. మరి మొదటి భార్య ఏమైంది? అసలేం జరిగిందంటే, కులాలు వేరైనా పెద్దలు కాదన్నా రామ్మోహన్ లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హాయిగా ఆనందంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి ముద్దులోనికి ఇద్దరు పిల్లలు వచ్చారు. పాప భవానీ, బాబు రాజేందర్. ఇంతకంటే మంచి కుటుంబం, అందమైన కుటుంబం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పుకునేంత సంతోషంగా సాగిపోయేది వాళ్ళ జీవితం. చూస్తుండగానే 8 ఏళ్లు గడిచిపోయాయి. సరిగ్గా అప్పుడే విధి వాళ్ళని వెంటాడింది. ఆ రోజు రామ్మోహన్ తన షాపుకు వెళ్లిపోయాడు. పిల్లలు స్కూల్కి వెళ్లారు. లక్ష్మి వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది. అంతే. రామ్మోహన్ లక్ష్మి జీవితంతో ఆడుకున్నదెవరు? ఒకే ఒక్క ఘటన రామ్మోహన్ కుటుంబాన్ని కుదిపేసింది. తట్టుకోలేని విధంగా తలకిందులు చేసింది. ఆ రోజు ఏమైందో ఇప్పుడు చూద్దాం. లక్ష్మి వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది. గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. మంటలో లక్ష్మి పచ్చటి సంసారం చిన్న భిన్నమైపోయింది. రామ్మోహన్ ఒంటరివాడయ్యాడు. పిల్లలు తల్లిలోని వారయ్యారు. ఆ కుటుంబాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళ హృదయాలు చెల్లించిపోయాయి. పిల్లల్ని చూసుకుంటూ భార్య జ్ఞాపకాలతో నెట్టుకొచ్చాడు రామ్మోహన్. ఏడాది గడిచింది. మళ్లీ పెళ్లి చేసుకుని మంత్రులు ఓపెన్ చేశారు. రాబోతు ఎంత వద్దని వారించిన బలం చేశారు. నీకోసం కాదు, నీ పిల్లల కోసమైనా నీ తల్లి కావాలి కదా, ఆలోచించండి. ఏదో ఓ రకంగా ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా ససేంద్ర అన్నాడు. నాకు భార్య అవుతుందేమో, మరి పిల్లలకు సొంత తల్లి అవుతుందా అంటూ వద్దనేందుకు ట్రై చేశాడు. సరే, పిల్లల్ని బాగా చూసుకుంటారంటేనే పెళ్లికి ఒప్పుకుందాం అన్నారు పెద్దలు. చదువుకున్న అమ్మాయి అయితే పరిస్థితులను అర్థం చేసుకుంటుంది, పిల్లల్ని చక్కగా పెంచుతుంది, నీతో కూడా కలిసిపోతుంది అంటూ అమ్మ ఒప్పించేందుకు ప్రయత్నించింది. అందరి కోరికలు రామ్మోహన్ రెండో పెళ్లికి సరే అన్నాడు. ఆ మాట కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమ్మ రామ్మోహన్ కోసం ఓ సంబంధాన్ని తెచ్చింది. జ్యోతి అని చక్కని పిల్ల, పరిగిలో ఉంటున్నారు. నువ్వు సరే అంటే ఒకసారి పిలిపిస్తా అంది. నేననేదేముంది, ముందే చెప్పాగా, పిల్లల్ని బాగా చూసుకునేదైతే చాలు. టైంకు వాళ్ళకు కావలసినవి అన్ని ఇస్తూ ఆదరించాలి. అలాంటి అమ్మాయిని చూడండి, విముఖంగానే తన మనసులో మాట చెప్పాడు. పెద్దల ఇష్ట ప్రకారం జ్యోతితో రామ్మోహన్కు పెళ్ళైంది.
చూసుకుందాం అన్నాడు జ్యోతితో. నాకు పిల్లల్ని కనాలనుందండి, ఒకరికొరితే బాగుంటుంది కదా అంది జ్యోతి. కాదనలేకపోయాడు రామ్మోహన్. ఏడాది తిరిగేసరికి జ్యోతికి పాప పుట్టింది. ఆపరేషన్ చేయించుకుంటావా అని అడిగాడు. ఓ బాబును కూడా కనాలనుందండి అంది జ్యోతి. సరే అన్నాడు రామ్మోహన్. ఐదేళ్లు గడిచిపోయాయి. కూతురు భవానికి 14 ఏళ్ళు వచ్చాయి. భవాని పెద్దదవుతుంది. త్వరలో పెళ్లి చేయాలి, మంచి సంబంధం చూడాలి. ఆమె భర్త నన్ను మామూలు చేయాలి. ఉన్నంతలో కట్నకానుకలిచ్చి మంచి అల్లుని తెచ్చుకోవాలి. నా కొడుకును బాగా చదివించాలి. రోజు ఇవే ఆలోచనలు రామ్మోహన్లో. అంతా హాయిగా ఉన్న టైంలో భవానీ పేరు మీద ఓ ఇల్లు కొన్నాడు. తనకు ఓ పాప ఉన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చింది జ్యోతికి. భవానీ పేరు మీద తీసుకున్న అస్సలు నచ్చలేదాన్ని. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. దానికి పెళ్లిడు వస్తుంది, ఎవరైనా చుట్టరీకానికి వస్తే దాని పేరు మీద ఇల్లుందని చెప్తే బాగుంటుందని అలా చేశా. దానివల్ల నీకేం లోటు రానివ్వను అంటూ సర్ది చెప్పబోయాడు రామ్మోహన్. ఇలాంటివి ఇంకోసారి చెయ్యకు. కొంటే నీ పేరు మీద కొని, లేదా నా పేరు మీద, అంతేగాని నీ పిల్లల పేరు మీద కొన్నావో నేను ఒప్పుకోను అంటూ రాసి చేసింది జ్యోతి. ఇలా మొదలైన వివాదం రోజు రోజుకు రాజుకుంటూ దుమారమైంది. రామ్మోహన్ షాపు నుంచి డబ్బులు తీసి అప్పుడప్పుడు తమ్ముడికిచ్చేది జ్యోతి. అదేంటని అడిగితే వచ్చేది. వాళ్ళు వస్తున్నాడే గాని ఆదరించలేదు. ఆరోగ్యం మాట్లాడలేదు. ఎందుకైనా ప్రవర్తిస్తున్నామని గట్టిగా అడుగుదామంటే ఇప్పుడు ఆమె ఒట్టి మనిషి కాదు. పైగా తనపై కోపంతో పిల్లల్ని కాల్చుకు తింటుందేమోనని భయపడేవాడు. ఏం చేయాలో పాలుపోలేదు. రెండుసార్లు పెద్దలు పంచాయతీ నడిచింది. జ్యోతి కూడా తక్కువ తినలేదు. తన తమ్ముడు మధుసూదన్ని పిలిపించింది. బావతో గొడవ పడ్డాడు. ముందు ఏం కొన్నా తన మేనకోడల పేరు మీదే కొనాలని కండిషన్ పెట్టాడు. ఇప్పుడంతా ఎందుకు అన్నాడు రామ్మోహన్. అప్పటికి గొడవ తాత్కాలికంగా సర్దుపడింది. రోజులు గడుస్తున్నాయి. అక్క కోసం వచ్చి ఆ ఇంట్లో మకాం వేశాడు మధుసూదన్. అవకాశం దొరికినప్పుడల్లా మొదటి భార్య పిల్లల్ని మాటలతో వేధించేవాడు. రామ్మోహన్ కు మరింత తొరనొప్పి తెచ్చిపెట్టింది. మనశ్శాంతి మాయమైంది. భార్య వేధింపులు, బావమరిది సాధింపులు, క్షణక్షణం నలిగిపోయేవాడు. ఏదో ఓ రోజు సమస్యలు సర్దుకుపోతాయిలే అనుకుంటూ రాజీ పడుతున్నా పరిస్థితి నానానికి దిగజారిపోయింది. భార్య పిల్లల్ని చిన్న చూపు చూడడం, అదేంటని అడిగితే
చదువుకున్న అమ్మాయి కదా అనుకున్నారు, సంస్కారం లేదు అని అప్పుడప్పుడు మనసులో బాధపడేవాడు. జ్యోతికి మాత్రం తన పిల్లలకు ఎక్కడ తక్కువ చేస్తాడనే భయం ప్రతిక్షణం వెంటాడేది. రామ్మోహన్ డైరీలో కొన్ని పేజీలు భయంకర వాస్తవాల్ని చెప్పాయి. అవేంటో, రామ్మోహన్ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడో ఆ పిల్లలకే శనిలా తయారైందామె. సవతి తల్లి లేకపోతేనే వాళ్ళు చక్కగా పెరిగేవాళ్లేమో అని అందరూ అనుకునేంత కిరాతకంగా మారింది జ్యోతి. ఫలితం ఏమైందో ఇప్పుడు చూద్దాం. మొదటి భార్య పిల్లలు కనిపించినప్పుడల్లా కళ్లలో కారం పోసుకునేది జ్యోతి. ఓ రోజు మధుసూదన్ పక్కన కూర్చునున్న పిల్లలకు పాలు తెచ్చిచ్చింది జ్యోతి. పాలు తాగుతూ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటలా చూస్తున్నారని అడిగింది. పాలల్లో తీపెక్కువ ఉంది అంది భవాని. ఎక్కువైందా, మరికొన్ని పాలు కలపనా అని అడగ్గా వద్దులే తాగిస్తామంటూ గటగటా తాగేసి పడుకున్నారిద్దరు. కాసేపటికి రామ్మోహన్ వచ్చాడు. అంతా ప్రశాంతంగా ఉంది. జ్యోతి, మధు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బెడ్రూంలోకి వెళ్లి పడుకున్నాడు. అన్నం తింటారా అని అడిగింది జ్యోతి. ఆకలిగా లేదు అంటూ నిద్రలోకి జారుకున్నాడు. అరగంట గడిచింది. అంతే, ఒక్కసారిగా రామ్మోహన్ తలపై రోకల దెబ్బలు పడ్డాయి. అమ్మో అంటూ గట్టిగా అరిచాడు. ప్రతిఘటించేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి గదంతా పరిశీలించారు. వాళ్లకు రామ్మోహన్ డైరీ కనిపించింది. అందులోని ఓ పేజీలో, లక్ష్మి, నీ స్థానంలో వచ్చిన జ్యోతి వేధింపుల్ని భరించలేకపోతున్నాను. ఇలాగైతే నేను కూడా త్వరలో నీ దగ్గరకు రావడం ఖాయం అని ఉంది. డైరీ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. జ్యోతి మధుసూదన్ ను ప్రశ్నించారు. అసలేమైందంటే, ఆ రోజు జ్యోతి, మధుసూదన్ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. రామ్మోహన్ ను, అతన్ని పిల్లల్ని చంపేస్తే ఆస్తి తమకే దక్కుతుందనుకున్నారు. హత్యల కోసం ప్లాన్ వేశారు. రామ్మోహన్ ఇంటికి రాకముందే అతని పిల్లలిద్దరికీ జ్యోతి విషం కలిపిన పాలిచ్చింది. అతడి ఇంటికొచ్చేసరికి వాళ్ళు నిద్రలోనే ప్రాణాలు విడిచారు.
రామ్మోహన్ ను అలాగే చంపేయాలనుకున్నారు. అయితే ఆయన ఆకలిగా లేదు అనడంతో ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఏం చెయ్యాలని ఆలోచించి రోకలి బండతో కొట్టి చంపేద్దామని డిసైడ్ అయ్యారు. శవాల్ని హాల్లోకి తీసుకొచ్చి ఇల్లంతా చిందరవందర చేశారు. ఇదంతా దోపిడి దొంగల పనిని అందరినీ నమ్మించాలని చూశారు. ఇద్దరు స్పృహ తప్పి పడిపోయినట్లు నటించారు. రామ్మోహన్ డైరీ జ్యోతి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. నేరస్తుల్ని చట్టానికి పట్టించింది. మొదటి భార్య మరణంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోగా జ్యోతి వల్ల ఏకంగా కుటుంబమే లేకుండా పోయింది. ఏ తప్పు చేయని రామ్మోహన్ రెండో భార్యను చేసుకోవడమే తప్పైపోయింది. ముత్యాల్లాంటి పిల్లలు అన్యాయంగా బలైపోయారు. స్వార్థంతో అంతటి నీచానికి ఒడిగట్టిన ఆ అక్క తమ్ముళ్లు ఇప్పుడు జైల్లో ఉన్నారు. 4 గోడల మధ్య బందీలై బతుకుతున్నారు. ఎంతకీ సంతృప్తినివ్వని డబ్బు ఆస్తి ఎంతటి ఘోరాలనైనా చేయించగలదని చెబుతోంది ఈ కథ. వాటికి బానిసలు కావద్దని సూచిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ కథను చూద్దాం.